నువ్వు నా జీవితంలోకొచ్చిన తర్వాత నాకు తెలియని ఆనందాన్ని చూపించావు. ఇంత సంతోషాన్ని నేనింతవరకు ఎప్పుడూ అనుభవించలేదు. నువ్వు నాకు దొరికిన గొప్ప వరంలా అనిపిస్తున్నావు. నిన్ను ఎప్పటికీ వదులుకోను. అసలు నువ్వు నాకు ముందే ఎందుకు పరిచయం కాలేదో అనిపిస్తోంది. నీలాంటి మనసున్న అమ్మాయిని నేను ఎప్పటికీ కోల్పోయేవాణ్ణి కాదు అని చెబుతూ ఆమెలో ఊగిపోతున్నాడు. ఆ చప్పుడుకు ఇల్లంతా ప్రతిధ్వనిస్తోంది. చాలాసేపటికి అలసిపోయారు. అతనికి అప్పటికే పెళ్ళై 2 పిల్లలున్నారు. అయినప్పటికీ తన కుటుంబాన్ని మరచి పరాయి ఆడదాని అనుబంధంలో మునిగిపోయి ఆ క్షణాలను ఆస్వాదిస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ కథను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందరూ వినాల్సిన కథ. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి భావోద్వేగ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. నాకు పెళ్ళై 9 సంవత్సరాలవుతోంది. నా పేరు దీప. నాకు 2 పిల్లలు. మా జీవితం చాలా సంతోషంగా సాగిపోతుందని నేను అనుకునేదాన్ని. నా భర్త కిరణ్ మంచి ఉద్యోగం చేస్తున్నాడు. పిల్లలను ఎంతో ప్రేమించేవాడు. కుటుంబం కోసం ఎంత కష్టమైనా భరించే వ్యక్తి అని నేను గర్వపడేదాన్ని. కాని జీవితంలో కొన్ని మార్పులు చాలా నెమ్మదిగా వస్తాయి. మొదట అవి మనకు కనిపించవు. తర్వాత అవే మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. గత 3 నెలలుగా ఆయన ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తోంది. ముందు సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చేవాడు. పిల్లలతో ఆడుకునేవాడు. నాతో కూర్చుని మాట్లాడేవాడు. కలిసి భోజనం చేసేవాళ్లం. ఇంట్లో నవ్వులు, సరదాలు ఉండేవి. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతిరోజూ ఆయన రాత్రి చాలా ఆలస్యంగా వస్తున్నాడు. కారణం అడిగితే ఆఫీస్లో పని ఎక్కువగా ఉందని చెప్తున్నాడు. కొత్త ప్రాజెక్ట్ వచ్చిందని, దాన్ని పూర్తి చేయాల్సి ఉందని చెప్పేవాడు. మొదట్లో నేను నమ్మాను. కుటుంబం కోసం కష్టపడుతున్నాడని అనుకున్నాను. కాని రోజులు గడిచే కొద్దీ అతనిలో వచ్చిన మార్పులు నాకు అర్థం కాకుండా పోయాయి. పిల్లలు కూడా అడగడం మొదలుపెట్టారు. అమ్మా, డాడీ ఎందుకు ఆలస్యంగా వస్తున్నారమ్మా? డాడీతో ఆడుకోవాలమ్మా. డాడీ ఈరోజు త్వరగా వస్తారా అని అడిగేవారు. కాని వాళ్ల ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉండేది కాదు. డాడీకి పని ఎక్కువగా ఉంది నాన్నా అని చెప్పి వారిని ఓదార్చేదాన్ని. కాని నా మనసులో మాత్రం సందేహాలు మొదలయ్యాయి. ఒకరోజు రాత్రి 12 గంటలు దాటాక ఆయన ఇంటికి వచ్చాడు. అతని ముఖం అలసిపోయినట్టు కనిపించింది. కాని ఆ అలసటలో ఏదో భావం నాకు కనిపించింది. ఏంటండి, ఇలా ప్రతిరోజూ లేటవుతోంది అని అడిగాను. ఏం చెయ్యను దీపా, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంటుంది. నేనేమైనా కావాలని ఉంటున్నానా అన్నాడు నీరసంగా. ఏం జాబండి, తొక్కలో జాబ్, టైం పాడు లేకుండా. ఇది కాకపోతే ఇంకొకటి చూసుకోండి. లేదంటే రిజైన్ చేసి పారేసి మన ఊరు వెళ్దాం పదండి. హ్యాపీగా మామయ్యగారితో పాటు వ్యవసాయం చేసుకుంటూ పల్లెటూర్లో ప్రశాంతంగా ఉండొచ్చు. మీకోసం పిల్లలు ఎంతగా ఎదురుచూసి పడుకున్నారో తెలుసా? వాళ్లతో మీరు టైం స్పెండ్ చేసి ఎన్ని రోజులవుతుందో మీకు గుర్తుందా? అందుకే ఈ జాబ్ మానేయమంటున్నాను అంది దీప. ఒక్కసారిగా కంగు తిన్నాడు కిరణ్. భలేదానివే దీపా, అందరూ జాబ్స్ లేక అల్లాడి చస్తుంటే ఉన్న ఉద్యోగం వదిలేసుకోమంటావా? భలే సలహా ఇస్తున్నావు. నీకెలాగూ జాబ్ లేక ఇంట్లోనే కూర్చున్నావు. నన్ను కూడా కూర్చోమంటావా నీకు తోడు అంటూ లోపలికి వచ్చి చేతిలో ఉన్న ల్యాప్టాప్ సోఫాలో పడేసి, ఆకలి వేస్తోంది, అన్నం పెట్టు అన్నాడు. ముందు ఆ కంపు వదిలించుకురండి. ఏంటి మీ దగ్గర ఈ మధ్య అదో రకమైన స్మెల్ వస్తుంది? అది మీరు వాడే స్ప్రే స్మెల్ కాదే. ఏంటో దరిద్రంగా ఉంది ఈ వాసన. ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి అంది చిరాగ్గా. అబ్బా, ఈ అర్ధరాత్రి ఏంటి నీ గొడవ? ఆకలేస్తుందంటే. అది నా ఫ్రెండ్కి కార్లో లిఫ్ట్ ఇచ్చాను. వాడే సెంటు వాసన ఇది. ఒకే కార్లో వచ్చాం కదా అంటూ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి అలాగే వెళ్ళి పడుకున్నాడు. ప్లేట్లో భోజనం తీసుకువెళ్ళి, అదేంటి పడుకున్నారు? ఆకలన్నారు కదా, లేవండి అంది. అబ్బా, నిద్రొస్తుంది, వదిలేసేయ్, మార్నింగ్ తింటాన్లే అన్నాడు. అందుకే కదా ఆ తొక్కలో జాబ్ వదిలేయమంటున్నాను. కంటికి నిద్ర, ఒంటికి తిండీ లేకుండా మీరు సంపాదించి ఏం చేస్తారు? ముందు లేచి కూర్చోండి అని అతనికి గోరుముద్దలు తినిపిస్తూ,
అయినా సడన్గా ఈ నెల రోజుల్నుంచి ఎందుకు వర్క్ ఎక్కువైంది? అంతకుముందు ఇలా ఉండేది కాదు కదా అంది. అది కొత్త ప్రాజెక్టులు వచ్చాయి, ఇంకా పూర్తి కాలేదు. అందుకి వాటికి వీటికి టైం సరిపోవడం లేదు అన్నాడు. ఆమె అతనికి తినిపిస్తుంటే శుభ్రంగా తినేసి ఆమె ఇచ్చిన పాలు తాగేసి, గుడ్ నైట్ దీపా, నాకు నిద్రొస్తోంది, సారీ, నువ్వు తినేసిరా అని ముసుగు తన్ని నిద్రపోయాడు. ఏం జాబో ఏంటో, మనిషికి ప్రశాంతత లేకుండా అని నసుక్కుంటూ ఆ టైంలో ఒక్కదానికీ తినాలనిపించక ఓ గ్లాస్ మజ్జిగ తాగి పిల్లల రూంలోకి వెళ్లి చూసి వాళ్లు కప్పుకున్న బెడ్షీట్ సరిచేసి వచ్చి కిరణ్ పక్కన పడుకుంది. పూర్తిగా అలసిపోయిన అతడు ఆపటికి ఆడమరిచి నిద్రపోతున్నాడు. ఈ నెల రోజుల్నుంచి కనీసం తనని కౌగిలించుకుని కూడా పడుకోవడం లేదు. అంతకుముందు తను వద్దన్నా వినేవాడు కాదు. ఏదో ఒకటి చేసి తనని రెచ్చగొట్టి మరీ తనదాన్ని చేసుకుని తన కౌగిలిట్లో ఇముర్చుకుని పడుకునేవాడు. ఆమెకు కూడా అలా అలవాటైపోయింది. 2 నెలల నుంచి అతనికి దూరంగా ఉండాలంటే తన వల్ల కావటం లేదు. ఒళ్లంతా పులకరించిపోతోంది. అసలు నిద్రే పట్టటం లేదు. అంతగా తప్పించిపోయేవాడు. నైట్ అది లేకపోతే నిద్ర పట్టదు అనేవాడు. అలాంటిది ఎలా గురకపెట్టి నిద్రపోతున్నాడో చూడు, దొంగముఖాపోడు అని. అతని చేతిని తన చుట్టూ వేసుకొని అతన్ని గట్టిగా హత్తుకొని పెదవుల మీద తడిచేస్తూ అదే పెదవులతో అతని మీసం చిన్నగా లాగింది. ఏయ్ శిలా, ఇప్పటికే 2 రౌండ్లయ్యాయి, నేనింటికి వెళ్ళొద్దా? చాలా లేటయింది అంటున్న అస్పష్టమైన మాటలు ఆమె చెవిన పడ్డాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడింది దీప. శిలానా? ఈ శిలా ఎవరు? ఆయన దారి తప్పుతున్నాడా? ఒక్కరోజు కూడా తనకి దూరంగా ఉండలేని అతను 3 నెలలుగా నుంచి తనను పట్టించుకోవడం లేదు. కనీసం ఓ ముద్దు ముచ్చటా కూడా లేదు. వయస్సులో ఉన్న ఎవరైనా సరే ఇలా ఉండటం సాధ్యమేనా? పిల్లలతో ఆడుతూ పాడుతూ ఎంతో సరదాగా గడిపేవాడు. అలాంటిది సండే కూడా ఇంట్లో ఉండటం లేదు. అతను వచ్చేటప్పటికీ పిల్లలు నిద్రపోతున్నారు. అతను నిద్రలేచేటప్పటికీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. డాడీతో మాట్లాడి ఆడుకుని ఎన్ని రోజులైందో అంటున్నాడిందాక బంటుగాడు. అంత తీరికలేని ఉద్యోగమేంటో తెలుసుకోవాలి ముందు. అసలీ శీలా ఎవరు? ఆ పేరు తలచుకుంటేనే ఆమె మనసు సుడిగాలిలో చిగురుటాకులా వణికిపోతోంది. తన భర్త దారి తప్పాడా? వేరే అమ్మాయితో ఏదైనా? ఛీఛీ, అనుకోటానికి కూడా ఆమెకు మనస్సు రాలేదు. లేదు, నా భర్త అలాంటివాడు కాదు. నేనన్నా పిల్లలన్నా ఆయనకి ప్రాణం. అలా ఎప్పటికీ చెయ్యరు అనుకుంది. 5 నిమిషాలు గడవకముందే శీలా పేరు మళ్లీ వినిపించింది. అసలీయన శీలా పేరును ఎందుకు కలవరిస్తున్నాడు? ఆ పేరు వింటుంటే ఆమె మనస్సు అల్లకల్లోలమైపోయింది. తన భర్తేనా ఇలా మాట్లాడుతోంది? అంటే తను వేరే అమ్మాయితో ఎఫేర్ పెట్టుకున్నాడా? అందుకే తను నా మొహం కూడా చూడటం లేదు. ఎంత నమ్మకంగా చెప్తున్నాడు, ఆఫీస్లో వర్క్ అది ఇది అని. పిచ్చిమొహందాన్ని, అతను చెప్పిన మాటలన్నీ నమ్మేశాను అనుకుంది ఏడుస్తూ. ఆమె కన్నీళ్లతో దిండు తడిచిపోతోంది. కాని తన మనస్సు ఒప్పుకోవటం లేదు. ఏమో అతను కలవరించాడేమో, ఏదైనా మూవీ చూసి కలలో కలవరించాడేమో, నేనే అపార్థం చేసుకుంటున్నానేమో. నిజం తెలుసుకోకుండా తొందరపడకూడదు అనుకుంది. కాని కిరణ్ నోటినుంచి ప్రేమగా శీలా అన్న మాట ఆమె చెవుల్లో ఇంకా మారుమోగుతున్నాయి. అతని ఫోన్ తీసి చూసింది. ఎక్కడా ఆమె పేరు కనిపించలేదు. ఇలా డైరెక్ట్గా ఎందుకు పెట్టుకుంటాడులే, తెలివి తక్కువవాడు కాదుగా అనుకుంది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నిజం తెలిసేంతవరకు అతన్ని ఏమీ అడగకూడదు. ఒకవేళ తననుకున్నది అబద్ధమైతే అతను చాలా బాధపడతాడు, చాలా ఫీలవుతాడు అనుకుంది. ఆ రాత్రి తర్వాత దీప మనసుకు ప్రశాంతత లేకుండా పోయింది. అతడు నిద్రలో పలికిన షీలా అనే పేరు ఆమె ఆలోచనల్ని వెంటాడుతూనే ఉంది. ఉదయం లేచిన తర్వాత కూడా ఆమె మామూలుగా ప్రవర్తించింది. కిరణ్కు ఏమీ తెలియనివ్వలేదు. ఎందుకంటే ఆధారాలు లేకుండా ఆరోపించడం వల్ల నిజం దొరకదని ఆమెకు తెలుసు. అయితే ఇప్పుడు ఆమె గమనించడం ప్రారంభించింది. కిరణ్ ఎప్పుడు ఇంటినుంచి వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఫోన్ కాల్స్ ఎవరితో మాట్లాడుతున్నాడు,
ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు అంత పరధ్యానంగా ఉంటున్నాడు అన్నీ గమనించసాగింది. పిల్లలు మాత్రం తండ్రి ప్రేమ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అమ్మా, డాడీ, ఈ సండే మమ్మల్ని బయటికి తీసుకువెళ్తారా? డాడీకి చెప్పు అమ్మా, నాకు కొత్త బ్యాట్ కొని పెట్టాలని. వాళ్ల మాటలు వింటుంటే దీప గుండె ముక్కలవుతోంది. ఎందుకంటే పిల్లలకు తెలియదు వారి తండ్రి క్రమంగా కుటుంబానికి దూరమవుతున్నాడని. ఒకరోజు సాయంత్రం దీప కిరణ్ స్నేహితుడు రవికి ఫోన్ చేసింది. మామూలు విషయాలే మాట్లాడింది. కాని మాటల మధ్యలో ఒక విషయం అడిగింది. అన్నయ్య, ఈ మధ్య ఆఫీస్లో పని చాలా ఎక్కువగా ఉందట కదా అంది. అవతల నుంచి రవి కాసేపు మౌనంగా ఉన్నాడు. ఎందుకమ్మా అలా అడుగుతున్నావు అన్నాడు. ఏమీ లేదన్నయ్యా, మీకు రోజూ ఇంటికి రావడం చాలా లేటవుతోంది కదా అంది. రవి ఆశ్చర్యపోయాడు. లేటవుతోందా? మా ఆఫీస్లో అయితే అందరం టైంకే బయలుదేరుతున్నాం అన్నాడు. ఆ మాట విన్న క్షణం ఆమె చేతిలో ఉన్న ఫోన్ జారిపడినంత పని అయింది. అంటే ఇన్ని రోజులు ఆయన చెప్పింది అబద్ధమా? ఆఫీస్లో పని లేదంటే అతను ఎక్కడికి వెళ్తున్నాడు? అయితే నిజమే అన్నమాట. అతనికి ఆఫీస్లో ఎలాంటి వర్క్ లేదు. బయటే ఏదో చెప్పకూడని, చెయ్యకూడని వర్క్ పెట్టుకున్నాడు. అందుకే అబద్ధాలు చెప్తున్నాడు అని దోసెట్లో మొహం దాచుకుని ఏడ్చింది. అప్పుడే బయట ఆడుకొని ఇంట్లోకి వచ్చిన పిల్లలు, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. ఆమె కళ్లల్లోంచి కారుతున్న కన్నీళ్లను చూసి వాళ్లకు కూడా ఏడుపొచ్చింది. లేదు నాన్నా, అలాంటిది ఏమీ లేదు. నేను ఏడవటం లేదురా. కంట్లో పెద్ద దోమ పడింది. అందుకే కన్ను మంటగా ఉంది. కళ్లల్లోంచి నీళ్లొస్తున్నాయి. నేను ఏడవటం లేదు నాన్నా అని చెప్పింది పిల్లలకి. ఆ రోజు కూడా కిరణ్ లేటుగానే వచ్చాడు. ఆఫీస్లో అప్పటివరకు తెగ కష్టపడి వచ్చినట్టు బిల్డప్ ఇచ్చాడు. తనకి హెల్త్ బాగాలేనట్టు కదలకుండా పిల్లల దగ్గర పడుకుండిపోయింది దీప. ఆమెకు అసహ్యంగా ఉంది అతన్ని చూడాలంటే. దీపా, ఆకలేస్తుంది, అన్నం పెట్టవే అన్నాడు నీరసంగా. ఎందుకుండదు నీరసం, ఒంట్లో ఓపికంతా దాని దగ్గర కరగతీసుకుని వస్తుంటే అనుకుంది కసిగా. నాకు ఒంట్లో బాగాలేదు, అన్నీ టేబుల్ మీద ఉన్నాయి, పెట్టుకుని తినండి అంది. అతడు శుభ్రంగా కడుపు నిండా తినేసి పడుకున్నాడు. ఆమె మనసుకి బాధగా అనిపించినా కాని విషయం గుర్తుకు రాగానే అతని మీద పీకల వరకు కోపం వచ్చింది. ఒంట్లో బాగాలేదని పడుకుంది. ఉదయం కూడా లేవలేదు. పిల్లల్ని పిలిచి, నాకు ఒంట్లో బాగాలేదు, మీ నాన్నని లేపండి అని చెప్పింది. వాళ్ళు అతన్ని లేపగాని, ఏంట్రా నిద్రపోనివ్వరు అంటూ లేచాడు. అమ్మకి ఒంట్లో బాగాలేదు, ఇంట్లో పనేం చెయ్యలేదు, మమ్మల్ని రెడీ చెయ్యాలి, స్కూల్కి టైమవుతోంది అంది పాప. టిఫిన్ ఆర్డర్ పెట్టి ఎలాగో పిల్లలకి స్నానం చేపించాను అనిపించి వాళ్లకి బట్టలు వేశాడు. నీకు జడలు వేయడం నాకు రాది, మీ అమ్మతో కట్టించుకో అని చెప్పి ఇద్దరికీ పాలు కలిపి ఇచ్చాడు. ఛీ, చండాలంగా ఉన్నాయి, పాలు కలపడం కూడా రాదు డాడీకి అన్నారు పిల్లలు. ఏ రోజైనా ఏదైనా చేస్తేగా అన్నీ అతని చేతివరకు అందిస్తుంది. లేచి పాపకు జడలు వేసింది. దీపకు కాఫీ కలిపి ఇచ్చాడు. అతను కలిపిన కాఫీ తాగటం ఇష్టంలేక పక్కన పెట్టింది. డాక్టర్ దగ్గరికి వెళ్దాం, రెడీ అవ్వు అన్నాడు. అవసరం లేదు, తగ్గిపోతుంది, మీరు వెళ్ళండి అంది విసుగ్గా. రెండో మాట మాట్లాడకుండా టిప్టాప్గా తయారై వెళ్ళిపోయాడు. సాయంత్రం పిల్లల్ని కాసేపు చూసుకోమని పక్కింట్లో అప్పగించి ఇంట్లోకి వచ్చి తన బాడీ ఎక్కడా కనిపించకుండా బురకా వేసుకుంది. స్కూటీ మీద కిరణ్ ఆఫీస్కు బయల్దేరింది. అతని ఆఫీస్ వదిలిపెట్టారు. కొంచెం దూరంగా నిలబడి చూస్తూ ఉంది. కిరణ్తో పాటు రవి కూడా బయటికి వచ్చాడు. అతన్ని క్యాబ్లో పంపించి ఒక్కడే బయల్దేరాడు. అతని వెనకే గమనిస్తూ వస్తోంది దీప. కిరణ్ ఆఫీస్కి, తమ ఇంటికి మధ్యలో ఓ అపార్ట్మెంట్లోకి వెళ్ళింది ఆ కారు. కొద్దిసేపటి తర్వాత ఆమె కూడా ఆ అపార్ట్మెంట్లోకి వెళ్ళింది. ఎవరికీ అనుమానం రాకుండా నెమ్మదిగా పైకి చేరుకుంది. అతడు ఏ ఫ్లాట్లోకి వెళ్లాడో గుర్తుపెట్టుకుంది. ఆమె గుండెల్లో భయం, కోపం, బాధ అన్నీ ఒకేసారి పోటెత్తుతున్నాయి. దేవుడా, నేననుకుంటున్నది నిజం కాకూడదు అని మనసులో ప్రార్థించింది. కాని కొన్ని నిమిషాల తర్వాత ఆమెకు నిజం అర్థమైంది. కిరణ్ అక్కడ ఒంటరిగా లేడు. అతను మరొక మహిళతో తన కుటుంబానికి తెలియకుండా సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ దృశ్యం చూసిన క్షణం ఆమెకు ప్రపంచమే ఆగిపోయినట్టు అనిపించింది. ఒకరినొకరు పెనవేసుకుని అసభ్యకరమైన సీన్లో వాళ్ళిద్దరినీ చూసి గుండె పగిలిపోయింది దీపకు. ఎంతో ప్రేమించిన భర్త, తన కోసం కష్టపడుతున్నాడని నమ్మిన వ్యక్తి
పిల్లలకు ఆదర్శంగా ఉండాల్సిన తండ్రి ఇలా మోసం చేస్తాడని ఆమె ఎన్నడూ ఊహించలేదు. అతడంటే అసహ్యం వేసింది. తన ఫోన్లో వీడియో కెమెరా ఆన్ చేసి కిటికీలో పెట్టి అక్కడ నిలబడలేక పక్కకి వచ్చేసింది. నిన్ను వదిలిపెట్టి నేనుండలేను షీలా. నేనసలా ఇంటికి వెళ్ళను. నీ దగ్గరే ఉండిపోతాను. కావాలంటే దానికి విడాకులిస్తాను. నాకింకా ఎవ్వరూ అవసరం లేదు. నువ్వొక్కదానివే చాలు. స్వర్గం చూపిస్తున్నావి అంటూ ఆవేశంగా ఆమె పైకి చేరి ఊగిపోతున్నాడు. కాసేపటికి వాళ్ల రాసలీలలు కాస్త తక్కువయ్యాయి. ఆమె మళ్లీ విండో దగ్గరికి వెళ్లి కర్టెన్ పక్కకు తొలగించి చూసింది. హాల్లో ఎవ్వరూ లేరు. బెడ్రూంలోకి వెళ్లారనుకుంటా. అక్కడి నుంచి ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఇక అక్కడ ఉండలేక ఫోన్ తీసుకుని గబగబా కిందకి వచ్చి ఇంటికి వెళ్ళిపోయింది. జరిగింది తలుచుకుంటే ఆమె గుండె పగిలిపోతుంది. ఆమె మనస్సు పూర్తిగా విరిగిపోయింది. కన్నీళ్లు జలాజలా కారిపోతూ ఉన్నాయి. కన్నీళ్లు ఆగకుండా వచ్చాయి. కాని అక్కడ ఎలాంటి గొడవ చెయ్యలేదు. ఎవరినీ నిలదీయలేదు. ఎందుకంటే కోపంతో తీసుకునే నిర్ణయం కంటే ఆలోచనతో తీసుకునే నిర్ణయం బలంగా ఉంటుందని ఆమెకు తెలుసు. ఇంటికి చేరుకున్న తర్వాత పిల్లలు అమ్మా అంటూ ఆమెను కౌగిలించుకున్నారు. వాళ్ల అమాయకమైన ముఖాలు చూసి దీప మరంతా ఏడ్చింది. కాని పిల్లల ముందు కాదు. వాళ్లు నిద్రపోయాక తన గదిలో ఒంటరిగా కూర్చుని ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలియదు. మళ్లీ తనకు తనే ధైర్యం చేసుకుని, అవును, నేనెందుకు ఏడుస్తున్నాను? నేనేమైనా తప్పు చేశానా? నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు. తప్పు చేసిన అతడిని కాలర్ పట్టుకుని నిలదీయాల్సింది పోయి ఏమీ చేతకాని దానిలా ఇంట్లో ఏడుస్తూ ఎందుకు కూర్చున్నాను నేను ఏడవాల్సిన అవసరం లేదు. ఆత్మాభిమానం చంపుకుని ఇలాంటి వ్యక్తితో బ్రతకాల్సిన అవసరం కూడా లేదు అనుకుంది. ఆలోచించింది. బాగా ఆలోచించింది. రాత్రంతా కునుకు లేకుండా ఆలోచించింది. అప్పుడే ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఆ రాత్రి ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. తన పిల్లల భవిష్యత్తు కోసం నిలబడే తల్లి కావాలి అనుకుంది. మరుసటి రోజు ఉదయం లేచిన వెంటనే ఆమె తన పాత స్నేహితులకు ఫోన్లు చేసింది. చాలా సంవత్సరాల క్రితం పెళ్లి తర్వాత ఉద్యోగం మానేసింది. ఇప్పుడు మళ్లీ ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకుంది. నాకు ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి అని అందరినీ అడిగింది. చాలామంది ఆశ్చర్యపోయారు. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ జాబ్ చెయ్యాలనుకుంటున్నావా అని అడిగారు. అవును అని ఒక్క మాట చెప్పింది ఆమె. ఆ ఒక్క మాట వెనక ఎంత బాధ ఉందో ఆమెకీ తెలుసు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఒక్క 10 రోజుల్లో జాబ్లో జాయిన్ అవ్వమని దీపాకు లెటర్ వచ్చింది. తన ఆత్మాభిమానం చంపుకుని కిరణ్ లాంటి ద్రోహితో కలిసి ఉండటం ఇష్టం లేదు. అతనికి ఆమె ఏం తక్కువ చేసింది? ఎంత హ్యాపీగా ఉంటున్నారు పిల్లలు, తన సంతోషమైన కుటుంబం తమది అనుకుంది. కాని ఇలా చేస్తాడు అని కలలో కూడా అనుకోలేదు. అతన్ని చూస్తేనే ఒళ్లంతా మంట పుడుతోంది. మాట్లాడాలంటే చిరాకుగా అనిపిస్తోంది. పొరపాటున అతని చేతి వేళ్లు తగిలినా ఒళ్లంతా తేళ్లు జేర్రులు పాకినట్లుగా అనిపిస్తోంది. ఇంకా ఎంత అమాయకంగా తమ కోసమే ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నట్లు ఎంత కవరింగ్ ఇస్తున్నాడు. ఛీ, ఇలాంటి మనిషితోనా తను ఇంతకాలం కలిసి కాపురం చేసింది? తలచుకుంటేనే తన ఒంటిని తానే తగలబెట్టుకోవాలి అనిపిస్తోంది. అంత అసహ్యంగా ఉందతన్ని చూస్తే. ఆమెలో అంత స్పెషల్ ఏముంది? నేను ఆడదాన్నే, ఆమె ఆడదే కదా. ఇంతకుముందు తనతో కూడా అలాగే మాట్లాడేవాడు. నువ్వు లేనిదే నేను బ్రతకలేను, నా అనురాగ దేవతవి నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ అవసరం లేదు అని. ఈరోజు దాని దగ్గర కూడా అదే చెప్తున్నాడు అంటే ఇతనికి ఆడదంటే ఒక ఆటబొమ్మ. అంతే తప్ప ప్రేమ, అభిమానాలు లాంటివి ఏమీ లేవతనికి. కొత్తగా వింత అంటే ఇదేనేమో. అయినా అతనికి పిల్లలు కూడా గుర్తుకు రావటం లేదు. ఎందుకని? కేవలం శారీరక సుఖముంటే చాలా? ఇంకా ఏమీ అవసరం లేదా? వాళ్ళిద్దరి మధ్య అన్వేషణ తప్ప ప్రేమ లేదు. అది తెలియనంత చిన్నపిల్లవాడేం కాదతను. ఈరోజు తనతో ఉంది, రేపింతకంటే బెటర్ పర్సన్ దొరికితే అతని దగ్గరికి కూడా వెళ్తుంది. ఇలాంటివి అతను పక్కవాళ్లకు నీతులు చెప్తుంటే విన్నా అంటే ఆ విషయాలన్నీ అతనికి తెలుసు. కాని అతనికి కొత్త కొత్త అందాలు కావాలి. ఇప్పుడు నా మీద మొహం ముత్తింది. ఈరోజు ఆమె, ఇంకొన్నాళ్లపోతే ఇంకొక ఆమె. ఇతనితో ఉంటే జీవితాంతం తను ఇలాయే అడ్జస్ట్ అయ్యి ఆత్మాభిమానం చంపుకుని బ్రతుకుతూ ఉండాలి. ఇలాంటి బ్రతుకు అవసరమా తనకి అనుకుంది.
తన మీద లేకపోతే మానేయ్, కనీసం పిల్లల మీద కూడా అతనికి ప్రేమ లేకుండా పోయింది. నిన్న బంటుగాడు నిద్రలేపి మరీ అంతగా చెప్పాడు, డాడీ, ఈరోజు నా బర్త్డే, సాయంత్రం పెందలాడే రండి అని. సర్లేరా వచ్చేస్తాను అన్నాడు కాని కొడుకు బర్త్డే కూడా గుర్తులేదు. నేరుగా దాని దగ్గరికే వెళ్ళి రోజులాగే అర్ధరాత్రి వచ్చాడు. నువ్వు కేక్ కట్ చెయ్యి నాన్నా, డాడీకి లేట్ అవుతుందని అంటున్నా కూడా డాడీ వస్తా అని చెప్పారు, డాడీ వస్తారు అని ఎదురుచూసి చూసి వాళ్ల నాన్న రాలేదని అలిగి కనీసం కేక్ కూడా కట్ చెయ్యలేదు. పిచ్చి వెధవ. దానితో దొర్లి అర్ధరాత్రి వచ్చిన అతన్ని చూస్తే చంపేయాలి అన్నంత కోపం వచ్చింది తనకి. అన్నం కూడా పెట్టాలనిపించలేదు. వెళ్ళి పడుకుంది. అంతకుముందు గారాలు పోతూ తనతో తినిపించుకునేవాడు. అది కనీసం తిండి కూడా వెయ్యలేదు అనుకుంటా. ఈ 4 రోజుల్నించి హెల్త్ బాగాలేదు అని వంక పెట్టుకుని తిండి పెట్టకపోతే చచ్చినట్టు తనే పెట్టుకుని తింటున్నాడు. ఇలాంటి వాళ్లకి ఇలానే చెయ్యాలి. ప్రేమగా చూస్తే దాని విలువ తెలియదు అని ఏడ్చుకుంది. ఈ దిక్కుమాలిన కన్నీళ్ళేంటో అనవసరంగా వస్తాయి. అలాంటివాడికి దూరంగా పోతున్నందుకు సంతోషించాలి కాని ఈ కన్నీళ్ళెందుకు నాకు అని తనని తానే తిట్టుకుని బాధపడింది. కాసేపు ఆలోచించుకుని వెంటనే తల్లిదండ్రులకు, అత్తమామలకి, బావగారికి, ఆడపడుచులకి, అన్నయ్యలకి, అక్కలకి అందరికీ ఫోన్లు చేసింది. ఎల్లుండి ఇంట్లో వ్రతం చేసుకుంటున్నాను రమ్మని. వీళ్లంతా తనకి రేపు జవాబు చెప్పవలసినవాళ్లు. తనేం చేసినా వాళ్లకి చెప్పాలి, లేకపోతే నన్ను నిలదీసి అడిగే హక్కు వాళ్లకుంది. అందుకీ విషయమంతా ముందుగానే వాళ్లకి చెప్పి వాళ్ల సలహాతోటి తను అనుకున్నది చెయ్యాలి అనుకుంది. మరుసటి రోజు సాయంత్రానికి అందరూ వచ్చారు. అందరికీ వంట చేసి పెట్టింది తిని కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఏంటమ్మా, వ్రతం అన్నావు, ఏమీ ఏర్పాటు చేసుకోలేదింకా అని అడిగారు అత్తగారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయండి, వ్రతం రేపు కాదు ఎల్లుండి అని చెప్పింది. రోజులాగే 12 గంటలవుతుండగా ఇంటికి వచ్చాడు కిరణ్. ఇంటినిండా బంధువులని చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, అందరూ కట్టకట్టుకుని వచ్చారు అన్నాడు. మేము వచ్చాం, సరే నువ్వేంటి ఈ టైం వరకు ఉన్నావు, ఇప్పటివరకు ఏం చేస్తున్నావు అన్నాడు తండ్రి. అది నాన్నగారు, ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాం, ఎక్స్ట్రా వర్క్ ఉంది, దానికోసం లేటవుతుంది అని చెప్పాడు. అదేంట్రా, ఇందాక ఇంటికి నీ ఫ్రెండ్ రవి వచ్చాడు, నీకోసం ఎదురుచూసి చూసి వెళ్ళిపోయాడు. కిరణ్కు ఎక్స్ట్రా వర్క్ ఉంది, ఆఫీస్లోనే ఉండిపోయాడు అని అడిగితే అలాంటిది ఏమీ లేదని చెప్పాడు. నువ్విప్పటివరకు ఏం చేస్తున్నావు అని గర్జించాడు. నాకు కాదు, నా గ్రూప్ వాళ్లకి ఉంది అని తలదించుకొని అక్కడి నుండి తన రూంలోకి వెళ్ళాడు. భోజనం చెయ్యమంటే నేను తినివచ్చాను, నాకేమీ అవసరం లేదు అని అలానే పడుకున్నాడు. ఏంటో అందరూ వచ్చారు, ఎన్ని రోజులుంటారో ఏమో, రేపటినుంచి షీలా దగ్గరికి ఎలా వెళ్ళాలి అని అతనికి దిగులు పట్టుకుంది. తర్వాత రోజు అందరూ బలవంతం చేసి అతన్ని ఇంట్లోనే ఉంచేశారు. మధ్యాహ్నం అందరూ భోజనం చేశాక ఇదే సరైన సమయమనుకుంది దీప. పిల్లలు కూడా లేరు, స్కూల్కి వెళ్ళిపోయారు. అమ్మాయి, వ్రతానికి కావలసినవి తెచ్చుకోవాలి కదా, మార్కెట్కి వెళ్దామా అంది దీప అత్తగారు. అన్నీ రెడీగానే ఉన్నాయత్తయ్యా అంది. ఇంతకీ ఏ వ్రతమమ్మా అని అడిగింది అత్తగారు. అది విడాకుల వ్రతమత్తయ్యా అని దీప కిరణ్ వైపు చూసింది. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపడ్డారు. అందరితో పాటు కిరణ్ కూడా అదిరిపడ్డాడు. ఏంటి, విడాకుల వ్రతమా? ఇదేం వ్రతమే, అసలెక్కడా వినలేదు. నువ్వేదో కొత్తగా చెప్తున్నావు, యూట్యూబ్లో గానీ చూసావా ఏంటి అని నవ్వారు. అవును వదినా, ఈ మధ్య యూట్యూబ్లో సినిమా చూశాను, మీక్కూడా చూపిస్తాను ఉండండి అని పెన్డ్రైవ్ టీవీకి కనెక్ట్ చేసింది. కిరణ్కు ఏదో నెగటివ్ ఫీలింగ్ కొడుతోంది. ఈ మధ్య దీప ప్రవర్తన చాలా తేడాగా ఉంటోంది, తనని పట్టించుకోవడం లేదు. ఆడది ఇంట్లో ఉండేది, అదేం తెలుసుకుంటుందిలే అనుకుని మనసులో నవ్వుకున్నాడు. కాని ఆ నిర్లక్ష్యమే తన కొంప ముంచిందా కొంపతీసి అనుకున్నాడు. విడాకులు అనగానే అతనికి ముచ్చెమటలు రాసాగాయి. టీవీలో మూవీ స్టార్ట్ అయింది. ఒక 10 నిమిషాలు మూవీ అయిపోయాక సడన్గా స్క్రీన్ మీద కిరణ్ కనపడ్డాడు. అతనెక్కడో అపార్ట్మెంట్లోకి వెళ్తున్నాడు. అందరూ ఆసక్తిగా చూశారు. ఓ ఫ్లాట్ దగ్గరికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు. ఎవరో వచ్చి తలుపు తీసినట్లున్నారు. లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావ్రా
అయినా సినిమా మధ్యలో నువ్వొచ్చావేంటి అంది తల్లి. కిరణ్కు అప్పటికీ చెమటలతో ఒళ్లంతా తడిసిపోతోంది. గుటకలు మింగుతూ ఇంకేం చూపించబోతోందిది అనుకున్నాడు. స్క్రీన్ మీద కనిపిస్తున్న దృశ్యానికి అందరి నోళ్లూ వెళ్లపెట్టారు. ఆడవాళ్లు గబుక్కున కళ్ళు మూసుకున్నారు. మగవాళ్లు కూడా చిరాగ్గా మొహాలు పక్కకు తిప్పుకున్నారు. మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. నువ్విచ్చినంత సంతోషం నాకు ఇంతవరకు ఎవ్వరూ ఇవ్వలేదు. నిన్ను వదిలిపెట్టి నేను వెళ్లను. నీకోసం నా పెళ్ళానికి విడాకులిచ్చేస్తాను. శాశ్వతంగా మనిద్దరం కలిసి ఉందాం. అప్పుడిక మనకు అడ్డే ఉండదు. ఇంకా అలా ఎన్నో డైలాగులు. అన్నీ వాళ్లు విన్నారు. నట్టింట్లో కార్పెట్ మీద పందుల్లా పొర్లుడుతున్న వాళ్ళద్దరినీ చూసిన వరకు చాలు, ఇక ఆపేయమ్మాయి అని చిరాగ్గా అంది అత్తగారు. అంది టీవీ ఆఫ్ చేసి, ఇదే అత్తయ్య, నా విడాకుల వ్రతం. ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఓ ఆడదానిగా మీరే నాకు న్యాయం చెప్పండి. వదినా, మీరు కూడా మీ తమ్ముడు మరదలు అని కాకుండా కేవలం ఆడదానిగా ఆలోచించి చెప్పండి. ఇప్పుడు నేనేం చేస్తే బాగుంటుంది? ఈ తతంగం ఈరోజుది కాదు, 3 నెలలు పైగా జరుగుతూ ఉంది. నాకోసం, నా పిల్లల కోసం ఏదో త్యాగం చేస్తున్నట్లు, మాకోసం పాటుపడుతున్నట్లు, రోజూ అర్ధరాత్రి వరకు ఎక్స్ట్రా వర్క్ చేసి వస్తున్నాను అని చెప్తున్నాడు. నేనేమో పిచ్చి మొహందానిలా అదంతా నమ్మి అక్కడ దానితో పొర్లీ వచ్చిన ఈయనకి, అయ్యో మా ఆయన ఎంతో కష్టపడి వచ్చాడు అని ముద్దలు కలిపి తినిపించి, కాళ్ళు పట్టి ఒళ్ళు పట్టి సేవలు చేస్తున్నాను. నా అంత దౌర్భాగ్యరాలు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? అంది. అందరూ కిరణ్ను చూపలతోనే కాల్చేసేట్టు చూస్తున్నారు. వాళ్లందరి చూపులకి శక్తి ఉంటే అతను మాడి మసయైపోయి ఉండేవాడు. అతని వైపే చూస్తూ ఎవరూ ఇంకా తేరుకోలేకపోతున్నారు. తాము చూసిన నిజంలోంచి అందరికీ ఆశ్చర్యం, అసహ్యం కలగలసి వచ్చాయి. అతన్ని ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. ఇన్నాళ్లుగా అతను ఎంతో మంచివాడుగా పేరు తెచ్చుకున్నాడు. అందరిలో బుద్ధిమంతుడని, శ్రీరామచంద్రుడని, ఇలాంటి కొడుకు ఒక్కడున్నా చాలని చాలా బిరుదులు పొందాడు. చివరికి చూస్తే, మేడిపండు చూస్తే మేడిమై ఉండు అన్న సామతగా అతని పొట్టనిండా పురుగులి అంది దీప. అతన్ని ఏమి అడగాలో కూడా వాళ్లకి అర్థం కావటం లేదు. ఏంటి మామయ్యగారు, అందరూ అలా కాముగా కూర్చుంటే ఎలా? సినిమా చూశారు కదా, ఎలా ఉంది? కథ చాలా బాగుంది కాదు? ఇంట్లో ఇల్లాలు, పక్కింటోడి పెళ్ళాంతో, ముద్దుల ప్రియుడు, పక్కా 100 డేస్ కదా అంటుంటే ఆమె గొంతు బొంగురిపోయి కళ్లలోంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. ఆమె మనసులో ఎంత మదనపడుతుందో, ఎంత వేదన పడుతుందో అక్కడున్న అందరికీ అర్థమైంది. అందరి తరపున వాడి తండ్రిగా చెప్తున్నానమ్మా, నువ్వు ఏమనుకుంటున్నావో అదే చెయ్యి. నువ్వు ఏం చేస్తానన్నా మేమెవ్వరం అడ్డు చెప్పం. అంతా నీ ఇష్టమే అన్నాడు మామగారు. అత్తగారు కూడా ఆయన మాటే కరెక్ట్ అంది. అందరూ దీప తరపున సపోర్ట్ చేశారు. నువ్వేం చేసినా మేమెవ్వరమూ అభ్యంతరం చెప్పం. ఏం చెయ్యాలనుకుంటున్నావమ్మా అని అడిగారు. ఆడదానిగా నా ఆత్మాభిమానం చంపుకుని ఇతనితో కలిసి నేను బ్రతకలేను మామయ్యగారు. విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి వ్యక్తి దగ్గర నా పిల్లల్ని ఉంచడం ఇష్టం లేదు. వాళ్ళు నా దగ్గరే ఉంటారు. వాళ్ళని నేను పోషించుకుంటాను. అది ఎంత కష్టమైనా. మీరంతా నా వెనకే ఉన్నారు అనే ధైర్యం నాకుంది. ఈ నిర్ణయానికి మాత్రం ఎవ్వరూ అడ్డు చెప్పొద్దు అని నమస్కారం చేసింది. నివ్వెరపోయి చూస్తూ ఉన్నాడు కిరణ్. సారీ, ఏదో తెలియక తప్పు చేశాను. ఆ మాత్రానికి ఇంత పెద్ద శిక్ష వేస్తారా? నన్ను క్షమించు దీపా అని చేతులు పట్టుకోబోయాడు. దూరంగా జరిగింది దీప. ప్లీజ్ నన్ను ముట్టుకోవద్దు. ఇంతకుముందు నీతో కలిసి కాపురం చేసినందుకు నన్ను నేను తగలపెట్టుకోవాలి అనిపిస్తోంది. కేవలం నా పిల్లల కోసం బ్రతికి ఉన్నాను. నీకు నేను ఎందులోనూ ఎలాంటి లోటు చెయ్యలేదు. ప్రేమ, అభిమానం చూపించడంలో ఏమైనా లోటు చేశానా? నా పిల్లలతో పాటు నా బిడ్డలా, ఒక్క అమ్మలా నీకు కూడా ముద్దలు కలిపి తినిపించేదాన్ని.
నా మొగుడు బయటికి వెళ్లి కష్టపడి వస్తున్నాడు అని నువ్వు వచ్చే వరకు ఎదురెదురు చూసి నీకు చిన్న కష్టం కూడా కలగకుండా చూసుకునేదాన్ని. నీకు కాస్త ఒంట్లో నలుచగా ఉంటే నా ప్రాణం పోయినంతగా నేను ఫీలయ్యేదాన్ని. ఆ ప్రేమ నీకు రుచించలేదా? పడక సుఖంలో కూడా నీకు ఏ లోటూ చెయ్యలేదు అనుకుంటున్నాను. నువ్వు అడిగినప్పుడల్లా, నాకు ఒంట్లో బాగాలేని సమయంలో కూడా నేను నిన్ను కాదని, వద్దని అనేదాన్ని కాదు. మీరు కౌగిట్లోకి తీసుకోగానే అదే స్వర్గమన్నట్లు మీలో కరిగిపోయేదాన్ని. దానంత సుఖం నేనే ఇవ్వలేకపోయాను అని మీరనుకున్నారు కదా. నాకు విడాకులిచ్చి శాశ్వతంగా దానితోనే ఉండాలని కలగంటున్నారు కదా. మీ మాటకి, మీ అభిప్రాయానికి నేనెప్పుడూ ఎదురు చెప్పలేదు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాను. మిమ్మల్ని శాశ్వతంగా వదిలి దూరంగా వెళ్తున్నాను. ఇంకెప్పుడూ నన్ను చూడాలని, నాతో మాట్లాడాలని ప్రయత్నించద్దు. ఏదో చిన్న ఆశ ఉండేది, పిల్లల మీదైనా మీకు ప్రేమ ఉంటుందేమో అని. వాళ్లకోసమైనా నా మనసు చంపుకొని కలిసి ఉందామనుకున్నాను. బంటుగాడు నిన్న నాన్న నా బర్త్డే పెందలాడే రమ్మని ఎంతగా చెప్పాడు. సరేనని చెప్పి నువ్వు రోజూలాగే దానితో కులికి అర్ధరాత్రి వచ్చావు. వాడు వాడి ఫ్రెండ్స్ ముందు ఎంత ఫీలయ్యాడు. మా నాన్నగారు వస్తానన్నారు, వస్తారు అని తండ్రి మాట మీద నమ్మకంతో అందర్నీ వెయిట్ చేపించి నువ్వు రాకపోయేసరికి వాడు కనీసం కేక్ కూడా కట్ చేయకుండా అలిగి ఏడుస్తూ కూర్చున్నాడు. పుట్టినరోజునాడు అన్నం కూడా తినకుండా కడుపు మాడుచుకుని పడుకున్నాడు నా బిడ్డ. నా పిల్లలకి అలాంటి ఎదురుచూపులు చూపించే తండ్రి అవసరం లేదు. నీవల్ల వాళ్లు బాధపడటం నేను చూడలేను. నీకు పిల్లల కంటే దానితో గడపడమే ఎక్కువైనప్పుడే నిర్ణయించుకున్నాను. పిల్లల కోసం ఇక నీతో కలిసి ఉండాల్సిన అవసరం లేదు అని. ఇక నా నిర్ణయానికి తిరుగులేదు అని చెప్పింది. వాడు చేసిన నీచమైన పనికి నీ నిర్ణయమే సరైంది. తెలియక తప్పు చేయటానికి వాడేమీ చిన్నపిల్లవాడు కాదు. 2 పిల్లల తండ్రి. 35 ఏళ్ల పైనే ఉన్నాయి. ఇంకా తెలియక చేసేదేంటి? ఓళ్ళు మదమెక్కి నన్ను ఎవరు అడ్డుకునేది అని కొవ్వెక్కి చేసే పనులు కాకపోతే. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు వాడు కాదనటానికి కూడా వీలులేదు. వాడి భాగానికి వచ్చిన ఆస్తి మొత్తం నేను పిల్లలిద్దరి పేరుతో నేను గార్డియన్గా పెడుతున్నాను. ఇక వాడి దగ్గర ఏం చూసి అలాంటి వాళ్లంతా ఎగేసుకొని వస్తారో చూద్దాం. నువ్వు పిల్లల్ని తీసుకొని వచ్చి మాతో పాటు పల్లెటూర్లో ఉండమ్మా అన్నారు మామగారు. అవసరం లేదు మామయ్య, నేను జాబ్ చూసుకున్నాను. ఎక్కడా అని నేను చెప్పను. ఈ సిటీలో కాదు అని మాత్రం చెప్పింది. కిరణ్కు వల్ల ఎవరి మొహం చూడటానికి మొహం చెల్లడం లేదు. రూంలోకి వెళ్ళాక దీప కాళ్ళు పట్టుకోవాలి అనుకున్నాడు. కాని దీప అతని మొహం కూడా చూడటానికి ఇష్టపడడం లేదు. మరుసటి రోజు అందరూ ఎవరి దారిన వాళ్లు వెళ్ళిపోయారు. దీప కూడా తనవి, పిల్లలవి బట్టలు సర్దుకొని ఆమె కూడా తల్లిగారింటికి వెళ్ళిపోయింది. కిరణ్కు ఇప్పుడు లోకమంతా శూన్యంగా అనిపిస్తోంది. ఇదేంటి ఇలా జరిగింది అనుకున్నాడు. కాని అది 2 రోజులు మాత్రమే. తను చేసిన తప్పు మర్చిపోయి అందరిమీద కక్ష తీర్చుకోవటానికి శిలాను నేరుగా తన ఇంటికి తెచ్చిపెట్టుకున్నాడు. ఇది నా ఇల్లు కాదు కదా డార్లింగ్, నేనిక్కడ వచ్చి ఉంటే మీ వాళ్లు వచ్చి వాళ్ల ఇష్టమొచ్చినట్లు తలా ఒక మాట అంటారు అంది ప్రేమగా. దాంతో కిరణ్ ఆ ఇంటిని శిలా పేరు మీదకి మార్పించేశాడు. అతని దగ్గరున్న సేవింగ్స్ మొత్తం చిన్నగా గుంజుకుంది. అతని కారు అమ్మించి కొత్త కారు తన పేరుతో కొనిపించింది. ఆమె మాయలో పడి సరిగ్గా జాబ్కు పోకుండా ఎప్పుడూ సెలవులు పెడుతూ ఉండటంతో మేనేజర్ జాబ్ పీకేశాడు. దాంతో శిలా కిరణ్ను ఇంట్లోంచి బయటికి నెట్టింది. ఇది నా ఇల్లు, కావాలంటే ఉండు, లేకపోతే బయటికి నడువు అన్నాడు. ఎవడివిరా నువ్వు, నా ఇంటిని పట్టుకొని నీ ఇల్లు అంటావు అని అతని మీద పోలీస్ కేసు పెట్టింది. నేను అతని దగ్గర్నుంచి ఇల్లు కొనుక్కున్నాను, 4 నెలలు గడిచింది. ఇప్పుడు వచ్చి ఇది నా ఇల్లు అని గొడవ చేస్తున్నాడు అని వగలమారి ఏడుపు ఏడ్చింది పోలీసులతో. దాంతో పోలీసులు తీసుకెళ్లి మెత్తగా నలగొట్టారు. ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు, జాబ్ లేదు, సేవింగ్స్ మొత్తం ఖాళీ చేసేసింది. చేతిలో రూపాయి లేకుండా పిచ్చివాడయ్యాడు. తండ్రి దగ్గరికి వెళ్లాడు. నువ్వసలు మా కొడుకువే కాదు, బయటికి నడవమన్నాడు తండ్రి. ఎటుపోవాలో తెలియక, ఎలా బ్రతకాలో తెలియక పిచ్చివాడయ్యాడు. ముందు చేసిన కంపెనీలో బ్లాక్ మార్క్ వేయడంతో
ఎక్కడా జాబ్ కూడా రాలేదు. ఏవో చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ రోజులు వెళ్లదీస్తున్నాడు. దీప ఎప్పటికైనా తనను రానివ్వకపోతుందా అని ఆశతో బ్రతుకుతున్నాడు. తను చేసిన పనికి రోజూ ఏడుస్తూ ఉన్నాడు. నాలా మాత్రం ఎవ్వరూ తప్పు చెయ్యవద్దని తెలిసిన వాళ్ళందరికీ చెప్పేవాడు. బెంగళూరులో దీప తన 2 పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఆఫీస్కి వెళ్తూ కిరణ్ లేని లోటును మోస్తూ ఉంది. కాని తన ఆత్మాభిమానాన్ని చంపుకొని అతని దగ్గరికి మాత్రం వెళ్ళాలి అనుకోలేదు. అతన్ని మళ్లీ తన కుటుంబంలోకి తీసుకోవాలి అని కూడా అనుకోలేదు. ఆడది ఎప్పుడూ మగవాడి కాళ్ల కింద అణకీమణకీ ఎందుకుండాలి? అదే తప్పు దీప చేస్తే అతను ఒప్పుకుంటాడా? తన జీవితంలోకి మళ్లీ తీసుకుంటాడా? అందుకే ఆడదానికి కూడా ఆత్మాభిమానం ఉంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు అని ఇలా నేననుకుంటున్నాను. మరి మీకెలా అనిపించింది? మరోవైపు కిరణ్ జీవితం కూడా పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు మంచి ఉద్యోగం, మంచి కుటుంబం, పిల్లల ప్రేమ, అందరి గౌరవం అన్నీ అతని దగ్గర ఉండేవి. కాని వాటి విలువ అతనికి అప్పట్లో అర్థం కాలేదు. ఒక్క తప్పు నిర్ణయం, ఒక అబద్ధం, ఒక మోసం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. దీప వెళ్ళిపోయిన తర్వాత మొదట్లో కిరణ్ తన నిర్ణయమే సరైందని అనుకున్నాడు. కాని రోజులు గడుస్తున్న కొద్దీ ఒంటరితనం అతన్ని వెంటాడడం మొదలుపెట్టింది. సాయంత్రం ఇంటికి వస్తే పిల్లల నవ్వులు లేవు, డాడీ అని పిలిచే స్వరాలు లేవు, తనకోసం ఎదురుచూసే భార్య లేదు. అప్పుడు అతనికి కుటుంబం విలువ అర్థమవ్వడం ప్రారంభమైంది. కాని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు కిరణ్ అనుకోకుండా దీపను చూశాడు. ఆమె పిల్లలతో కలిసి సంతోషంగా నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె ముఖంలో ప్రశాంతత ఉంది, ఆత్మవిశ్వాసముంది. కాని అతనివైపు చూసినప్పుడు ద్వేషం లేదు, కోపం లేదు. కేవలం పరాయివాడిని చూసినట్టే చూసింది. అదే అతనికి పెద్ద శిక్షగా అనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు తన ప్రపంచమంతా అయిన వ్యక్తి ఇప్పుడు తన జీవితంలో ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోయింది. ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత అతడు చాలాసేపు ఆలోచించాడు. మనిషి జీవితంలో డబ్బు, అందం, తాత్కాలిక ఆకర్షణలు అన్నీ ఒకరోజు పోతాయి. కాని నమ్మకం, ప్రేమ, కుటుంబం వాటి విలువ పోయిన తర్వాతే తెలుస్తుంది. అప్పటికే తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. అందుకే తెలియక చేసిన తప్పుకు క్షమాపణ ఉండొచ్చు. కాని తెలిసి నమ్మకాన్ని మోసం చేస్తూ చేసిన తప్పుకు ఫలితం తప్పదు. గీత తన జీవితాన్ని గెలుచుకుంది. కిరణ్ తన తప్పునుంచి ఒక చేదు పాఠం నేర్చుకున్నాడు. తెలియక చేసిన తప్పుకి క్షమాపణ ఉంటుంది. కాని తెలిసి కావాలని చేసే తప్పుల్ని ఎందుకు క్షమించాలి? ఇదంతా ఆలోచిస్తూ దీపలో కూడా మార్పు రాలేదు. శిలా బయటకి నెట్టింది కాబట్టి అతను బుద్ధి తెచ్చుకున్నాడు. కాని అతని బుద్ధిలో మాత్రం మార్పు రాలేదు. అవకాశం వస్తే మళ్లీ తప్పు చేయటానికి అలాంటివాళ్లు ఎప్పుడూ సిద్ధమే. అందుకే దీప చేసిన పని నాకు మంచిది అనిపించింది. మరి ఈ కథ గురించి మీ అభిప్రాయమేమిటి? దీప తీసుకున్న నిర్ణయం సరైనదేనా? ఇక్కడితో ఈ కథను శుభం చేస్తూ మరి మీకేమనిపించింది? ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.